ఎలాంటి కండిషన్స్ లేకుండా రుణమాఫీ చేయాలన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రీషెడ్యూల్ చేసిన రుణాలకు మాత్రమే రుణమాఫీ ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. రేషన్ కార్డ్ అనే కండిషన్ పెట్టి చాలా మందిని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ఏలేటి. అయ్యా ముఖ్యమంత్రి గారు అన్కండిషనల్ గా రుణమాఫీ చేస్తామని చెప్పారు కదా, ఈ రోజు లోన్ తెచ్చుకోండి, రేపుగా ప్రభుత్వం రాగానే రుణమాఫీ చేస్తామని చెప్పినావు కదా, ఆ రోజు ఏ కండిషన్ పెట్టలేదు కదా, మరి ఈ రోజు ఇన్ని కండిషన్ ఎందుకు పెడతా ఉన్నామని అడుగుతున్నాం. దేనికోసం? రుణమాఫీ కోసం దేనికోసమే కండిషన్ అని చెప్పి అడుగుతున్నాం. ఎక్కడైనా ఎప్పుడైనా రీషెడ్యూల్ అయిన రుణాలకు మాత్రమే మీరు ఇస్తామంటున్నాం. 2018 డిసెంబర్ 12వ తారీఖు తర్వాత మంజూరైనా లేక రిన్యూవల్ అయినటువంటి రుణాలకు మాత్రమే ఇస్తామంటున్నాం. కానీ బ్యాంకులు చాలా చోట్ల డబ్బు రికవరీ అయినట్టు మళ్ళీ వారికి లోన్ ఇచ్చినట్టుగానే బ్యాంకర్స్ రాసుకుంటారు. ఎందుకంటే లోన్ రికవరీ, లోన్ అడ్వాన్స్ చూపించుకోవడానికి బ్యాంకర్లు వారి ప్రమోషన్ల కోసమో లేకుంటే వారి క్రెడిట్ కోసమో ప్రతి గ్రామంలో లోన్ రికవరీ చేసుకున్నట్టుగా తర్వాత లోన్ మళ్ళీ కొత్తగా ఇచ్చినట్టుగా పుస్తకాలు రాసుకుంటారు. రైతు కట్టకపోయినా రైతు పుస్తకాలలో చాలా బ్యాంకుల్లో రికవరీ జరిగినట్టు, మరి రీషెడ్యూల్ అయినట్టు, రీపేమెంట్ రీలోన్ ఇచ్చినట్టుగా అడ్వాన్స్ కొత్త అడ్వాన్స్ ఇచ్చినట్టుగా రాసుకుంటారు. మరి అటువంటి వాటి సంగతి మరి మీరు వర్తించదని చెప్పడం ఎంతవరకు సమంజసం అడుగుతున్నాం. బ్యాంకర్ చేసిన తప్పిదానికి ఒక ఇల్లిటరేట్ రైతు కేవలం ఏమి తెలియకుండా సంతకం పెట్టి మరి బ్యాంకర్ చేసినటువంటి తప్పిదాలకు రైతు ఎందుకు బాధ్యుడవుతాడు? దేనికోసం ఈ కండిషన్ పెట్టేసి అలాంటి రైతులకు మీరు రుణమాఫీ వర్తింపజేస్తారో చెప్పాల్సిన అవసరం.